హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. నేను ఫస్ట్ టైం లులు మాల్ వెళ్ళానండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం కలిపి పార్టీ చేసుకుంటున్నాం అనమాట మేడ మీద. సో అందుకు అన్నీ షాపింగ్ చేద్దాం అంటే చికెన్ మటన్ అన్నీ కొందామని వెళ్ళాను. మా ఫ్రెండ్ చెప్పారు ఏంటంటే అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది అన్నారనమాట. అందుకే వెళ్ళాను. బట్ నిజంగానండి అసలు లేని ఐటెం లేదు అక్కడ. చికెన్, మటన్, ఫిష్, అన్ని రకాల ఫిష్లు. అసలు నేను కొన్ని పేర్లు కూడా నాకు తెలియదు, అలాంటి ఫిష్లు కూడా ఉన్నాయి అక్కడ. అండ్ కొన్ని అయితే చికెన్ మ్యారినేట్ చేసి, అంటే చికెన్ మటన్ అన్నీ మ్యారినేట్ చేసి ఉన్నాయి. డైరెక్ట్గా వెళ్ళి మనం ఫ్రై చేసుకొని తినడమే అనమాట. చుట్టాలు వస్తే బాగా యూజ్ అండి. అండ్ అలాగే నాటుకోడి, మన నెత్తళ్ళు అంటారు చూసారా, మేము శ్రీకాకుళంలో ఎక్కువగా యూజ్ చేస్తాం. నెత్తళ్ళు, ఎండి చేపలు, అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. లేని ఐటెం లేదండి. మీరు ఏ పేరు చెప్తే ఆ ఐటెం అక్కడ ఉందన్నమాట. అండ్ బోటీలో పేగులు మాత్రం కూడా ఉన్నాయండి. అంటే మా పెద్దమ్మ పేగులతోని పులుసు పెట్టిదనమాట. సో నార్మల్గా బయట షాప్కి వెళ్తే అలా ఇవ్వరు, మొత్తం సెట్ ఇస్తారు. బట్ ఇక్కడైతే మీరు సపరేట్గా పేగులు అవి కూడా తీసుకోవచ్చు. మేమైతే ఫుల్ షాపింగ్ చేసేసుకున్నామండి. నా పర్సనల్ షాపింగ్ కూడా చేసుకున్నాను, పార్టీకి కూడా చేసేసుకున్నాము. మటన్, చికెన్, ఫిష్ అన్నీ కొనేసామన్నమాట, ఇంకా ఏ బ్యాలెన్స్ లేకుండా. అండ్ రేషన్ సామాన్లు కూడా కొనేసుకున్నాం, ఎందుకైనా మంచిది అని. తర్వాత బిల్ చూస్తే మా ఆయన అంటున్నారు, నీ పర్సనల్ బిల్ ఎక్కువైనట్టుంది ఇక్కడ అని, అంత ఏడిపించారు. అలాగే మేము స్టవ్ కూడా బయట రెంట్కి తెచ్చేసామండి. ఎందుకంటే ఆ ఇంట్లో అన్ని స్టవ్స్ ఉండవు కాబట్టి. మా ఇంట్లో పార్టీ జరగట్లేదండి, ఫ్రెండ్ ఇంట్లో జరుగుతుంది. ఫ్రెండ్ ఇల్లు అంటే దూరమేం కాదు, పక్కనే అనమాట. సో అందుకే మా ఇంటి దగ్గర ఈ స్టవ్ ఉందని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పెడుతున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు హైదరాబాద్ క్లైమేట్ ఎలా ఉండేదో ఈ మధ్యకాలం కదా. సో వర్షం బాగా పడి మేడంతా తడిచిపోయింది అనమాట. సో బయట అంటే క్యాటరిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్లాత్ తెచ్చుకున్నారు, రెంట్కి తెచ్చి కవర్ చేస్తున్నారు, వర్షం రాకుండా ఉండాలని. నైటే చేసేస్తున్నాం అనమాట ఈ ప్లాన్ అంతా మేము. నేనైతే ఇలా వైప్ చేస్తున్నానండి, వాటర్ చాలా ఉండేది అనమాట. అట్లీస్ట్ మార్నింగ్ కల్లా డ్రై అవుతుందని వాళ్ళు క్లాత్ కడుతున్నారు. 4 ఫ్యామిలీస్, అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, ఆ నలుగురుని 4 ఫ్యామిలీస్ చక్కగా వండుకోబోతున్నాం అనమాట. ఓన్లీ నాన్ వెజ్, సండే కాబట్టి. సో మటన్, చికెన్, ఫిష్, చికెన్ జాయింట్లు, లాలీపాప్ అన్నీ అనమాట. అలాగే గారెలు, బగారా రైస్ అన్నీ మేమే చేయబోతున్నాం. సో ఇవన్నీ అరేంజ్ చేసామండి. స్టవ్ తెచ్చుకున్నాం రెంట్కి, గ్యాస్ రెడీ చేసుకున్నాం, టీ పెట్టుకుంటున్నాం కూడా. క్లైమేట్ చూసారా ఎంత బాగుంది కదా. టీ గిన్నెలు, ఇవన్నీ ఆనియన్స్ కట్ చేయించాం. స్వీట్స్ అయితే బయట నుంచి తెప్పించుకున్నామండి, కాలా జామున్ అనమాట. అండ్ ఇక్కడ మటన్ మ్యారినేట్ చేస్తాం, గారెలు, ఆయిల్ ప్యాకెట్ అన్నీ అనమాట. మొత్తం రేషన్ అంతా రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా అందరూ రాలేదు, వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరూ వచ్చాక ఇంకా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ టీ పెట్టుకుందామని డిసైడ్ అయ్యాం, క్లైమేట్ బాగుంది కాబట్టి. తర్వాత నుంచి మేము ఫస్ట్ స్టార్టర్ స్టార్ట్ చేస్తాము. తర్వాత గారెలు, బగారా రైస్ అంతా ఈ వ్లాగ్లో మీరు చూస్తారండి. అండ్ ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ వస్తుంది కదా, పార్టీ ఎందుకు అనేసా. ఏం లేదండి, మా ఫ్రెండ్ బర్త్డే ఉండేది, అది మిస్ అయిందనమాట. సో ఎక్కడో రెస్టారెంట్కి వెళ్ళి ఎందుకు ఇవన్నీ అంటే బోల్డ్ డబ్బు అవుద్ది కదా. సో ఇంట్లోనే అందరం కలిసి చేసుకుంటే సరదాగా ఉంటుంది, టైం స్పెండ్ చేసుకోవచ్చు అని ఇలా ప్లాన్ చేసాం అనమాట. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు అంతా ఇక్కడే. సో మా ఫ్రెండ్ వాళ్ళ మ్యాడ్ అండి, సో మొత్తం కవర్ అయ్యి ఉందనమాట టెరెస్. సో ఇక్కడే అనమాట. పదండి, సో వంటలు ఎలా చేసామో, ఈరోజు ఎలా టైం స్పెండ్ చేసామో మొత్తం మీకు చూపించబోతున్నాను. నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఉల్లిపాయలు కట్ చేయడం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేస్తున్నాం అనమాట. సో మగవాళ్ళు ఏమన్నారంటే, మీరు వంట చేయకండి, కట్ చేసి ఇచ్చేయండి, మేమే వండుతామన్నారు. బట్ ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదనమాట. సో క్లైమేట్ చల్లగా ఉంది కదా, టీ తాగుదాం అనుకున్నాం. బట్ మేము నలుగురు ఫైట్ చేసుకున్నాం ఎవరు టీ పెడతారని. లాస్ట్కి ఇద్దరు రెడీ అయ్యారనమాట, వాళ్ళు టీ పెడతారండి. మేము కటింగ్ ఎక్కువ చేసాము, మీరు అసలు ఏమీ చేయలేదు, టీ పెట్టమంటే వాళ్ళు ఏడ్చుకొని టీ పెట్టారండి. సో ఇప్పుడు టీ పెడుతున్నామండి మేము. టీ ఈ క్లైమేట్ లో టీ తాగుతాం అనమాట. మైత్రిక టీ పెడుతుంది. లైటర్ ఎక్కడరా, ఇంట్లో ఉండదా లైటర్? కొంచెం కింద పడేశారు మేడం, కానీ పర్లేదా? సో టీ కోసం మేము మినిమం 40 మినిట్స్ వెయిట్ చేసామండి. 40 నిమిషాల వరకు టీ పెడుతూనే ఉండేది. అసలు ఏం పెడుతుందో వెయిట్ చేస్తున్నాం అనమాట. టీ వస్తే తాగి కొంచెం ఫ్రెష్ అవుదామని. గాలి ఆపడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఈరోజు క్లైమేట్ అలా ఉంది, ఏం చేస్తాం. వర్షం పడట్లేదు లక్కీ, బట్ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, భలే ఎంజాయ్ చేస్తున్నాం.
మా పాపకి టీ పెట్టమంటే కషాయం పెట్టిందండి, అద్రిపోయింది కషాయం. మందు కూడా కొంచెం కషాయం నువ్వు కాదు, నువ్వు కషాయం అడిగినావు, దాన్ని అట్లా ఇసిరేసింది. నేను పక్కనే ఉన్నా. అరే షుగర్ నే భాయ్. అరే నిజంగానే అరే కప్పేనది 2 కిలోలు కాఫీ పౌడర్. ఎలా ఉంది మైత్రి టీ? ఎలా ఉంది మైత్రి? చాలా బాగుంది. చెప్పవా మైత్రి టీ ఎలా? కాకపోతే షుగర్ లేదు కదా, బాగుందా? వినడు వినడు వినడు. ఎలా ఉంది టీ? అది టీ లాగా ఉందా? చాలా బాగుంది. కాఫీ కాఫీ చాలా బాగుంది. కాఫీయా? కషాయం కాదా ఇది? కాఫీ ఇది. ఓ ఇదిగో మీ కలర్ చూస్తే చూడండి, కలర్ ఇది షుగర్. ఇది టీ పిండేస్తే సరిపోదా? కలర్ బాగుంది, రంగు రుచి చిక్కదనం లాగా ఉంది. దీన్ని ఇది షుగర్ కేన్ ఉంది, అంటే పిండేస్తే అయిపోదా? పిండి చూ. ఇదిగో సున్నా మేడం. సో మా అశోక్ ఏమో మటన్ చేస్తున్నారండి, రెడీ అయిపోయారు అనమాట మటన్ చేయడానికి. షెఫ్ అశోక్ చూడండి ఒకసారి కొంచెం మీరు. సో మటన్ 3 కిలోస్ మటన్ అన్నమాట ఇది చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఒక సజాయిస్తారు. మటన్ మసాలా యూస్ చేయి లాస్ట్ లో. ఎవరి మాట వెనక అశోక్, నీకు నచ్చింది చెయ్యి మటన్ ఇక్కడ. సో ఇక్కడ ఈ రోజు అమ్మాయిలు చేయట్లేదు, ఈ రోజు మటన్ అశోక్. సూర్య ఏమో ఫిష్ ఫ్రై చేస్తున్నాడు, ఫిష్ ఆల్రెడీ మ్యారినేట్ చేసాడు, ఫిష్ చేస్తున్నాడు అనమాట. సో మేము లేడీస్ ఓన్లీ కటింగ్ డ్యూటీస్ అన్నమాట, మేము ఏం కుకింగ్ చేయట్లేదు, జస్ట్ కాదు హెల్పర్స్. సో వీళ్ళందరూ ఇవి చేస్తున్నారు అనమాట. నువ్వేం చేస్తావు జగదీష్? సో జగదీష్ నువ్వేం చేస్తున్నావు? తింటాడట మా ఆయన. గ్యాస్ ఆన్ చేస్తాడు ఇప్పుడు. గ్యాస్. సో ఫిష్ ఫ్రై, నరేష్ బగారా రైస్ చేస్తా వస్తుంది, ఇంకా షెఫ్ రాలేదు, పెద్ద షెఫ్ వస్తారు. ఇక్కడ మటన్ అయిపోతుందండి. తర్వాత మేము ఇక్కడ చూడండి, ఇవన్నీ చికెన్ మేము లులు మాల్ నుంచి తెచ్చామండి, మ్యారినేటెడ్ అన్నమాట, జస్ట్ ఫ్రై చేసేవి అంతే. ఇదేం పని లేదు, ఫిష్ ఫ్రై అవుతుంది అంతే, దట్స్ ఇట్. రెడీ అండి. సో ఇంకా మొత్తం మీకు అలా చెప్తూనే ఉంటాను. సో బిజీగా ఉన్నాము, సరదాగా అలాగా. టీ అయితే తాగా, కొంచెం కాఫీయో టీయో అర్థం కాలేదు, మా ఫ్రెండ్ చేసింది. కాఫీయో టీయో కషాయమో ఏదో తాగిసాం. ఈ ఫ్రెండ్ ఈ తినే లుల్లు మాల్ నుంచి మేము మ్యారినేట్ చేసిన చికెన్ అన్ని తెచ్చాం కదండి, బట్ అది అంతగా మాకు నచ్చలేదు. మళ్ళీ మేము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాం అనమాట. అది చాలా లైట్గా ఉందండి మసాలా. మీరు అవి తీసుకుంటే మాత్రం మీరు మళ్ళీ కొంచెం మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవడం బెటర్. లేదనుకోండి ఆ మసాలా అవి తీసుకోకుండా, మ్యారినేట్ తీసుకోకుండా నార్మల్ చికెన్ తీసుకొని మీరు మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం బెటరు. నా డ్యూటీ అయితే గార్లు వేయమన్నారండి, నేనైతే గార్లు వేయడం స్టార్ట్ చేశాను అనమాట. పక్కన మటన్ అవుతుంది, ఇంకో పక్కన బగారా రైస్, ఎందుకంటే ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా బగారా రైస్కి రెడీ చేసేసుకుంటున్నాము, ఎందుకంటే ఇవి స్టార్టర్స్ కాబట్టి చాలా ఆకలేస్తుంది, లేట్ అయిపోయింది. మేము ఇంకా ఫాస్ట్గా స్టార్టర్స్ అవుతుంటే తినేస్తున్నాం అనమాట, అంత ఆకలేసింది. గార్లు అయితే నేను ఫ్రై చేస్తూ నేనే తిన్నానండి, ఒక 10 గార్లు అన్నీ తినేసాను. ఆకలేసేసింది, 2 అయిపోతుంది. అండ్ మేము లాస్ట్ ఇంకా అన్ని కంప్లీట్ అయినప్పుడు 4 అవుద్దని మాకు అర్థమైంది అనమాట, ఎందుకంటే ఈ మగవాళ్ళు లేట్గా వచ్చారండి, అందుకు పెద్ద ప్రాబ్లం అయింది మాకు. సో తర్వాత ఇలా మ్యారినేట్ చేసి మేమే చికెన్ అన్ని ఫ్రై చేసుకున్నాము. అబ్బాయిలేమో మీరు కూర్చోండి మేమే వంట చేసి మీకు పెడతామన్నారు, బట్ లేట్ అవడం వల్ల అందరూ ఇంకా దిగామన్నమాట. అందరూ ఒక్కొక్క పని తీసుకొని ఫాస్ట్గా చేసుకున్నాం. అండ్ బగారా రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, బట్ మేము తప్పేం చేసామంటే 5 కిలోల బగారా రైస్ చేసాము, చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. నేను చెప్తూనే ఉన్నాను 2 నుంచి 3 కిలోలు చేద్దాము, నైట్ కూడా సరిపోద్ది అంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోలేదనమాట. 5 కిలోలు అంటే ఆకలి అంత వేసిందనమాట, లేట్ అయిపోతుంది కదా 5 కిలోలు అనుకున్నాం. అండ్ మేము 4 o'clockకి తిన్నాం కదండి, సో ఏమైందంటే ఇంకా నైట్ మేము ఎవరూ తినలేదనమాట. సో కంప్లీట్గా బగారా రైస్ వేస్ట్ అయితే ఇంకేం చేసామంటే అవి అంతా రైస్ అంతా వాచ్మ్యాన్లకి అందరికీ పంచామన్నమాట. ఇంకెందుకు అనుకుని వాళ్ళు కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని కొంచెం మటన్ కర్రీ అండ్ ఈ బగారా రైస్ ఇచ్చేసామన్నమాట. అండ్ 15 మెంబర్స్కి ఐ థింక్ అన్ని ఐటమ్స్ ఉంటే 2 కిలోల బగారా రైస్ సరిపోద్దండి. అంతకన్నా ఎక్కువ మీరు ఇంట్లో ప్లాన్ చేస్తే మాత్రం 2-3 కిలోలు కానీ ఎక్కువ ప్లాన్ చేయకండి. ఇవన్నీ వండిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. మేము ఎప్పటి నుంచి అనుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిపి వండుకుందామని. సో ఆ కోరిక ఈరోజు తీరింది. బట్ ఒకటైతే అర్థమైందండి, ఎక్కువ వంటలు చేసినప్పుడు మనకి తినాలని ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. అదేమో తెలియదు ఎవరికి, అంటే ఎవరు కూడా పెద్దగా ఏమీ తినలేకపోయారు అనమాట. అనుకున్నా ఈయన తినేద్దామని, బట్ ఎవరూ తినలేకపోయారు. సో ఫుడ్ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ పిల్లలకి సర్వ్ చేస్తామన్నమాట. పాపం అందాక ఏదో ఒక మేము స్టార్టర్స్ ఇస్తూనే ఉన్నాము.
తిన్నాము. తర్వాత వాళ్ళు ఈ పిల్లలందరూ తినిన తర్వాత మేము తిన్నామండి. అందరికీ కింద పంపించి ప్రశాంతంగా తిందామని డిసైడ్ అయ్యామన్నమాట. అలిసిపోయాము చేసి బట్ చాలా ఎంజాయ్ చేశానులేండి. అందరూ కలిసి మాట్లాడుతూ కుకింగ్ చేస్తూ జోకులు వేసుకొని చాలా సరదాగా జరిగింది. ఎప్పటి నుంచో కోరుకుండేది అనమాట బయటికి వెళ్ళి వండుదామని. సో అదైతే చాలా కష్టమని మా ఫ్రెండ్ ఇంటి పైనే చేసుకున్నాం. బట్ ఎప్పటి నుంచో కోరిక అయితే తీరింది. ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్ అండి. పిల్లలందరూ కూడా కలిసి పెరిగారండి. రాఖీ అయితే అందరం కలిసి రాఖీలు కట్టుకుంటాము. అన్ని ఫెస్టివల్స్ కలిసి చేసుకుంటామండి మేము. అండ్ లాస్ట్లోని మా అందరికీ టీ పిచ్చండి. సో టీ ఎవరు పెడతారని మళ్ళీ ఫైట్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఫైటింగ్ వద్దు, ఎవ్వరు కోపిక లేదు, బయటికి వెళ్ళి టీ తాగుదామని డిసైడ్ అయిపోయాం. సో మా గ్యాంగ్లో ఒక్కరికి కూడా టీ ఇష్టం లేదని లేదండి. టీ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాం, ఏదైనా చేసేస్తాం అనమాట. అంత పిచ్చి టీ అంటే. సో టీ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ ఈవినింగ్ టీ తాగిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. సో ఇదేనండి వ్లాగు. సరదాగా సండే జరిగిందండి. సో అంతేనండి. సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్.